ఇప్పుడు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి మనం ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం గురించి తెలుసుకున్నాం. 2022 జూలై 25న భారత ప్రధాన న్యాయమూర్తి అయిన అప్పట్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించిన తొలి తెలుగు ప్రధాన న్యాయమూర్తి అని క్వశ్చన్ అడిగితే ఎన్వి రమణ గారు అని పెట్టాలి మీరు బిట్టు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్గంజ్లోని బైడపోసిలో సంతాలి గిరిజన కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు వచ్చేసి బిరంచి నారాయణ్ తూడు, భర్త పేరు వచ్చేసి శ్యామ్ చరణ్ ముర్ము. ద్రౌపది ముర్ము అసలు పేరు పుటి. చిన్న వయసులోనే రాష్ట్రపతి పదవిని చేపట్టిన మహిళ, 64 సంవత్సరాలు ఈమె ప్రజెంట్. అప్పుడు అయినప్పుడు ఒడిశా రాష్ట్రం నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి. భారతదేశానికి రాష్ట్రపతి అయిన తొలి ఎస్టీ మహిళ ద్రౌపది ముర్ము. మహిళ అని అంటేనేమో ప్రతిభా పాటిల్ వాళ్ళు రావడం జరుగుతుంటుంది, కాబట్టి ఎస్టీ మహిళ అంటేనే ద్రౌపది ముర్ము గారు. ఈమె భువనేశ్వర్లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి BA పూర్తి చేశారు. రాజకీయాలు రాకముందు 1979 నుంచి 83 వరకు రాష్ట్ర నీటిపారుదల విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. రాష్ట్రపతి పదవి చేపట్టక ముందు ఈమె నిర్వహించిన పదవులు ఇవి కూడా అడగడం కారణం ఉంటుంది ఎప్పుడైనా ఎగ్జామ్లో. 1997లో రాయ్ రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిల్ చైర్పర్సన్ ఉన్నది. 2000లో రాయ్ రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్ చైర్పర్సన్ ఉన్నది. 2000-2009 మధ్యలో రాయ్ రంగాపూర్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందింది. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అంశాలు ఏంటంటే కోవిడ్-19 పాజిటివ్ ఉన్న ఓటర్లకు వెసులుబాటుగా జాతీయ రాష్ట్ర విపత్తు అథారిటీ జారీ చేసే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటు వేసుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించడం జరిగింది. ఈసారి కమిషన్ ప్లాస్టిక్ నిషేధిత పదార్థాలను వాడరాదని సూచించింది అన్నట్టు. మేఘాలయలో గ్రీన్ పోలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. మనం ఇతర అంశాలకు వస్తే రాష్ట్రపతి పోటీ చేసిన మొదటి మహిళ వచ్చేసి కెప్టెన్ లక్ష్మీ సెహగల్. ఈశాన్య రాష్ట్రం నుండి ఎన్నికైన వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన వారి సంఖ్య 5. మొదటి వ్యక్తి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి తాత్కాల రాష్ట్రపతిగా పనిచేసిన ఒకే వ్యక్తి వివి గిరి గారు. కార్మిక ఉద్యమాలతో సంబంధం కలిగిన వారు వివి గిరి. AITUC వ్యవస్థాపకులు ఒకరాయన. ఇండియాలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక పదవీ కాలంలో ఎక్కువ ఆర్డినెన్స్లను జారీ చేసిన వారు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. మొదటి భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. రాజేంద్ర ప్రసాద్కు 1962లో భారతరత్న అవార్డు వచ్చింది ఇతని తర్వాత అన్నట్టు. అలా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి 1954లో రావడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి 1962లో. జాకీర్